పవన్ భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఏపీ పోలీసులు చెబుతున్నారు. కానీ పదే పదే భద్రతా వైఫల్యంపై అటు జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు భద్రతను పెంచాలని, జెడ్ లేదా జెడ్+ కేటగిరీ భద్రత ఇవ్వాలని కోరుతున్నారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు, అభిమానులు. డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ Y+ సెక్యూరిటీ ఉన్న ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ సెక్యూరిటీ ల్యాబ్స్ లో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఒక్కో ఘటనను క్లియర్ గా తెలుసుకుందాం. గతేడాది డిసెంబర్లో పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఆయన OSD వెంకటకృష్ణకు ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన నూక మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉండి ఇలా చేశాడని గుర్తించారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ IPS హడావిడి అంశం కూడా పెద్ద చర్చే జరిగింది. పార్వతీపురం, మన్యం జిల్లాలో పవన్ పర్యటించారు. ఈ సమయంలోనే సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ IPS ను అదుపులోకి తీసుకున్నారు. IPS యూనిఫామ్లో వచ్చిన వ్యక్తిని సూర్యప్రకాష్ గా గుర్తించారు అధికారులు. కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన బుక్ ఫెయిర్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పవన్ బుక్ స్టాల్ దగ్గర ఉండగా విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. దీంతో పవన్ భద్రతాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇలా ఎందుకు జరిగిందని నిర్వాహకులను ఆరా తీశారు. తాజాగా ఈ నెల 18న పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంపై డ్రోన్ ఎగరడం చర్చనీయాంశంగా మారింది. మంగళగిరిలోని నిర్మాణంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయ భవనంపై శనివారం మధ్యాహ్నం 1:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరవేశారు. డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫైబర్ నెట్ సిబ్బంది డ్రోన్ ఎగరవేసినట్లుగా గుర్తించారు. ట్రాఫిక్ రోడ్లపై పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగరవేశామని తేల్చారు. అయినా పవన్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు, అభిమానులు. డిప్యూటీ సీఎంకి కూడా జెడ్+ సెక్యూరిటీ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.